మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలకు మధ్య కోల్డ్ వార్ అనేది జరుగుతుందని చాలా కాలంగా మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ కోల్డ్ వార్ బహిరంగంగానే బయటికి వస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే నల్గొండ జిల్లాకు చెందినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఇటీవల కాలంలో బహిరంగంగానే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు, లేదంటే విమర్శలు కూడా చేస్తున్నాడు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని ప్రకటన చేసిన సమయంలో వెంటనే మునుగోడు ఎమ్మెల్యే అయినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మునుగోడు ఎమ్మెల్యే అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ను చేశాడు. 10 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రి అని ఎట్లా చెప్తావు? ఎవరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలో లేదా ఎవరు ఎంతకాలం ముఖ్యమంత్రి ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీది జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి ఉండాలి, ఎవరు ఎంతకాలం ఉండాలి అనేటువంటి అంశాన్ని అధిష్టానం నిర్వహిస్తుంది తప్ప రేవంత్ రెడ్డి కాదు. వచ్చే నెక్స్ట్ టెన్యూర్ ఎవరు ముఖ్యమంత్రి అధిష్టానం నిర్ణయిస్తుందంటూ బహిరంగంగానే ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కూడా చర్చనీయాంశమైంది, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది, కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చనీయాంశమైంది. మళ్ళీ ఇవాళ తాజాగా మరొక ట్వీట్ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేశాడు. అదేంటి అంటే 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులపైన, ముఖ్యంగా సోషల్ మీడియా జర్నలిస్టులపైన చేసినటువంటి విమర్శలకు కౌంటర్గా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ మనం ఒకసారి చూద్దాం. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం, ముమ్మాటికి విభజించి పాలించడమే. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు. డైరెక్ట్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చేశాడు. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడో మనం చూసాం. ఒక పత్రిక వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని సోషల్ మీడియా జర్నలిస్టులు ఎట్లా వ్యవహరిస్తున్నారు, అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులకు సోషల్ మీడియా జర్నలిస్టులకు తేడా లేకుండా పోయింది, మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులు సోషల్ మీడియా జర్నలిస్టులందరినీ మీరే వాళ్ళను పక్కకు పెట్టండి, వాళ్ళను ఒక బైఫర్కేట్ చేసేసేయండి, వాళ్ళని అవమానకరంగా చూడండి, వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడ వచ్చి ఇష్టం ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు, కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటున్నారు, వాళ్ళని చూస్తే చెంప చెల్లుమని కొట్టాలనిపిస్తుంది అని అన్నాడు. సరే, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మరి జర్నలిస్టులను కొట్టాలనే అనిపిస్తుంది అని అనడం అంటే నిజంగా అందరం బాధపడాల్సినటువంటి అంశం, తీవ్ర అభ్యంతరకరమైనటువంటి అంశం. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా ఉన్నతంగా మాట్లాడాలి, చాలా గౌరవంగా మాట్లాడాలి. చిన్న చిన్న విషయాలు అసలు ఇగ్నోర్ చేయాలి. అసలు అట్లాంటి విషయాల గురించి వాళ్ళు ప్రస్తావించవద్దు. ముఖ్యమంత్రిగా ఆయనకు రాష్ట్రాన్ని పరిపాలించడానికి కావాల్సినన్ని అంశాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి, చక్కదిద్దాలి, చాలా సమస్యలు ఉన్నాయి. పార్టీలో వితింది కాంగ్రెస్ పార్టీలో చాలా సమస్యలు ఉన్నాయి. నిత్యం ఆయన మీద ఢిల్లీకి అధిష్టానానికి ఫిర్యాదు చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. వాటన్నింటినీ చూసుకోవాలి, సరి చేసుకోవాలి. సరే, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు ఆయన చూసుకుంటే ఒక ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలనలో చాలా పరిపాలనాపరమైనటువంటి అంశాలు, ప్రభుత్వం చేయాల్సినటువంటి అంశాలు, ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాల్సినటువంటి అంశాలు, అదేవిధంగా ఉద్యోగుల సమస్యలు కావచ్చు, పెన్షనర్ల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ గురించి రోజు అశోక్ నగర్ చౌరస్తాలో ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే గతంలో పిసిసి అధ్యక్షునిగా రాహుల్ గాంధీని తీసుకెళ్లి అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కూర్చోబెట్టించి ధర్నా చేయించాడు. అక్కడ ఇవాళ రోజు ధర్నాలు చేస్తున్నాయి. ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు అట్లాంటి విషయాలను పట్టించుకోండి. సోషల్ మీడియా వాళ్ళు జర్నలిస్టులా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు జర్నలిస్టులా, అసలు జర్నలిస్టులు ఎవరు, అది మీకు సంబంధించిన బాధ కాదు. నిజంగా మీది కాని బాధను మీ బాధగా మీరు ఎందుకు వ్యక్తీకరిస్తున్నారో అర్థం కావట్లేదు. సరే, అదొక అంశం అయితే, మీరు మాట్లాడిన మాటలను మీ పార్టీలోనే ఉన్నటువంటి నాయకులు, మీ పార్టీలోనే ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మీ పార్టీ ఎమ్మెల్యేనే బహిరంగంగా ఖండిస్తున్నాడు. కాబట్టి ఒక్కసారి మీరు మాట్లాడే మాటలు సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడే కాదు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేనే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అన్నప్పుడు కూడా ఇదే ట్విట్టర్ వేదికగా ఒక ఖండన చేశాడు. రాబోయే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది.
తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించారు. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్లో అఫీషియల్గా ఉంది, ఆయన ట్విట్టర్ బ్లాగ్లో ఉంది. ఇది ఎవరు ఫ్యాబ్రికేట్ చేసింది కాదు, ఇది ఇంకోటి కూడా కాదు. మరి మీరు మాట్లాడుతున్న మాటల్ని మీ పార్టీలో ఉన్న నాయకులే ఖండిస్తున్నారు. మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మీ పార్టీ బీఫామ్ మీద గెలిచి వాళ్ళ శాసనసభలో మీతో పాటు పక్కన కూర్చున్న ఎమ్మెల్యేలు ఖండిస్తున్నారు. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పరిణామాలను అర్థం చేసుకొని ఒక ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరించాలి, ఒక ముఖ్యమంత్రిగా హుందాగా మాట్లాడాలి. పార్టీలో ఉన్నటువంటి నాయకులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, మిగతా నాయకులను, కింది స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులందరినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇది ఒక అంశమైతే కాంగ్రెస్ పార్టీలో ఒక విచిత్రమైన ధోరణి కనబడుతుంది. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క మాటలను కానీ ఆయన తీరును కానీ వ్యతిరేకిస్తున్నాడు, బహిరంగంగానే ఆయన పోస్టులు పెడుతున్నాడు. కానీ ఆయన అన్న అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఇవాళనే అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే రోజు ఇవాళ మరొక ప్రకటన చేశాడు. దాన్ని చూద్దాం. అంటే ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య విభజించి పాలించే ఒక రాజకీయ వ్యూహమా, లేకపోతే నిజంగానే అన్నదొక దారి తమ్మునిది ఒక దార, తల ఒక దార అనేది చూద్దాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ ఏం చేశారంటే నల్గొండలో ఒక క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడ ఎమ్మెల్యేలు నాయకులందరినీ పిలిచి అక్కడి నుంచి డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మళ్ళా మీరే ముఖ్యమంత్రి కావాలని నేను ఇక్కడ మొక్కుకున్నానని చెప్పి ఒక ప్రకటన చేశాడు. ప్రకటన చేయడమే కదా, వీడియోను కూడా రిలీజ్ చేస్తూ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఒకసారి చూద్దాం ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడుతున్నాడో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. శాంక్షన్ చేసి నాకు ఇల్లు కట్టకుండా ఇంకందరికి 5 రోజులకు 4 రోజులు కట్టుకున్నాము. కింద ఆఫీసు ఒక రూమ్, వీడియో కాన్ఫరెన్స్ రూము, ఫస్ట్ ఫోన్ మీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాము. అధ్యక్షుడు 5,000 మందికి వెజిటేరియన్, 40 మందికి వెజిటేరియన్ పూజ ఇలా గణపతి పూజ, గోప పూజ, మళ్ళా సార్ సీఎం కావాలి. అదే ఏర్పాటు చేసి సీఎం గారు ఒకటి అక్కడ పూజ చేస్తాం. మళ్ళీ ఒకసారి విందాం. బిఎన్ఆర్ అందరు నమస్తే పెడతారు. ఒకసారి మీకు నమస్తే. మంచి బిల్డింగ్ శాంక్షన్ చేసి నాకు ఇల్లు కట్టకుండా ఇంకందరికి 5 రోజులకు 4 రోజులు కట్టుకున్నాము. కింద ఆఫీసు ఒక రూమ్, వీడియో కాన్ఫరెన్స్ రూము, ఫస్ట్ ఫోన్ మీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాము. అధ్యక్షుడు 5,000 మందికి వెజిటేరియన్, 40 మందికి వెజిటేరియన్ పూజ ఇలా గణపతి పూజ, గోప పూజ, మళ్ళా సార్ సీఎం కావాలి. విన్నారు కదా, మరోసారి సీఎం కావాలి మీరు అని పూజ చేశానని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు. సరే, వాళ్ళ తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టుల పైన చేసినటువంటి ప్రకటనను ఒకవైపు ఖండిస్తుంటే మరొక వైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రి తీరుని ఖండిస్తున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ముఖ్యమంత్రిని మరొకసారి నువ్వే ముఖ్యమంత్రి కావాలంటున్నాడు. సరే, రాజకీయాలలో మరి అన్నదమ్ముల మధ్య విభజించి పాలించేటువంటి ఒక వ్యూహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నాడు అనేది ఒక అంశం. లేదు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాలేదన్నటువంటి ఒక బాధతోనో లేదా ఆవేదనతోనో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నాడు అనేది ఒక అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు తెర మీదకి వస్తున్నటువంటి అంశాలు, విమర్శలు లేదా బహిరంగంగానే మాట్లాడుతున్నటువంటి అంశాలు కనుక చూస్తున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతుంది, ఒకవైపేమో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర, మరొక వైపేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ యాత్ర, ఇంకొక వైపేమో ఎమ్మెల్యేలు అసంతృప్తి, ఒక ఎమ్మెల్యేనేమో డైరెక్ట్గా ముఖ్యమంత్రిని చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ట్విట్టర్లో ప్రకటన, మరొక ఎమ్మెల్యేనేమో అసలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలది ఏం నడుస్తలేదు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏజెంట్లు పనిచేస్తున్నారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఏజెంట్లే తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టర్లుగా, అధికారులుగా, ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారంటూ మరొక ఎమ్మెల్యే జడ్చర్ల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బహిరంగంగానే ఆయన ప్రకటన చేశారు.
మరి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలనే సమన్వయం చేసుకోలేకపోతున్నాడా? ఈ బహిరంగ విమర్శలకు అర్థం ఏంటి? దీనిపైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది? లేదా ఇలాంటి వాళ్ళపైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమైనా వీళ్ళని పిలిచి మాట్లాడుతుందా? లేదా వీళ్ళు మాట్లాడే మాటలే నిజమా? రేవంత్ రెడ్డి ఒంటెదు పోకడ పోతున్నాడా? లేదంటే ఇద్దరి మధ్యన విభజించి పాలించేటువంటి ఒక రాజకీయ వ్యూహాన్ని ఎత్తుగడని రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నాడో చూడాలి. కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. ఈ రాజకీయ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి.